మనల్ని ప్రేమించి సజీవ లెక్కలు ఉంచుటే కాక ఆయన పరిశుద్ధ మందిరంలోకి రావడానికి, ఆయన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు బ్రతికున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మరి ఈ సమయంలో మరి ఈ ఆరాధన క్రమాన్ని జరిపించడానికి గాను ప్రభు యొక్క ఆత్మ సన్నిధి కొరకు, ఆయన కృపా బలం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమానము గల తండ్రి, పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడైన దేవ, మహిమ కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వోన్నతుడైన తండ్రి, ఇదిగో ఈ సమయంలో ప్రభువా నాయన, నీ పరిశుద్ధ మందిరంలో నా తండ్రి కూడిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభు. అయ్యా నాయన, రావాల్సిన బిడ్డలందరితోని మాట్లాడండి నాయన. అతి తక్కువ మంది నీ మందిరంలో ఉన్నాము నాయన. సమయానికి నీ సన్నిధికి వచ్చి ప్రభా మీరిచ్చే దీవెనలు నాయన పరిపూర్ణంగా పొందుకునేలాగా నాయన బిడ్డలందరితోని మీరు మాట్లాడమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాం ప్రభు. మీ దయా పరిశుద్ధాత్మ కృపను దయచేయమని అడుగుచున్నాం. పాటల్లో మీరుండండి నాయన. ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించే కృపను కూడా మాకు దయచేయండి తండ్రి. అయ్యా, ఉత్తర ప్రత్యుత్తరాల్లో నాయన మీ కృపా బలమును మాకు దయచేయండి ప్రభు. వాక్యం నా తండ్రి నాయన, మీరు నాతోని మాతోని మాట్లాడండి నాయన. బలమైన శక్తివంతమైన నీ వాక్కును ప్రభు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఈ కొందనాలు స్తోత్రము దేవా, స్తోత్రం తండ్రి. దయగల దేవా, మీ ఆత్మలో మమ్మల్ని నింపి నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ కృపలో భద్రపరచమని మ్యూజిక్ ప్లే చేస్తే బిడ్డలను అభిషేకించండి, మీ స్వాధీనంలో తీసుకోండి నాయన తండ్రి. ఇదిగో మ్యూజిక్ని నా తండ్రి యొక్క సౌండ్ సిస్టమ్ని మీ స్వాధీనంలో తీసుకోండి అయ్యా. కరెంటు మీ స్వాధీనంలో తీసుకోండి నాయన. అందరి ప్రయాణాల్లో తోడయుండి క్షేమంగాను త్వరగాను మందిరానికి రావడానికి నడిపించమని ఘనమైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ నిలబడిన నీ ఆత్మశక్తితో పరిశుద్ధాత్మ కృపతో నింపమని మహిమోన్నతులైనటువంటి యేసయ్యపేట ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి పాటగా సిలువ చెంత చేరిన నాడు అన్న పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 725. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను
రెండవ పాటగా బాసిల్లెను సిలువలో పాపక్షమ, సాంగ్ నంబర్ 439.
యేసు నిర్మించితివి అన్న పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 429. హృదయా
ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మందు కీర్తనని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదామండి. కీర్తనలు 119వ అధ్యాయము, 119వ కీర్తన 33వ వచనం నుంచి 48వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదామండి. కీర్తనలు 119వ కీర్తన 33వ వచనం నుంచి 48వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిగా చదవలసిందిగా మన మధ్యనటువంటి బేబీ గారిని రావు పేరట ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. 119వ దావీదు కీర్తన 33వ వచనము నుంచి 48వ వచనం వరకు. కీర్తన 119 33వ వచనం నుండి. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగా నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. సమయమందు సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయతో ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రాన్ని మీ అందరికీ వందనాలు. దేవుడు మరి గత కాలం అంతా కాచి కాపాడైన రకల చాటును భద్రపరిచినందుకు ఆయనకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అది పొలం ఆన్లైన్ విషయంలో 3 సంవత్సరాల నుంచి సర్వే అయినప్పటికీ ఆన్లైన్ చేయడానికి అది ఇది అని అలా వాయిదా వేసేస్తున్నారనమాట. డబ్బులు కావాలని లంచాలు కూడా తీసుకుంటున్నారు, కానీ వీఆర్ఓ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా తీసుకుని కూడా చేయట్లేదు. కానీ కేవలం దేవుని కృపను బట్టి మరి మొన్న ప్రేయర్ చేయించుకున్నాను అమ్మగారితోటి. దేవుని కృపను బట్టి అది ఆన్లైన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సాక్షిని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? ప్రైజ్లో నా సాక్ష్యం ఏంటంటే అండి, లాస్ట్ వీక్ సండే నుంచి పాప కొంచెం హెల్త్ బాగాలేదు, కడుపు నొప్పి అని చెప్తా ఉంది. మరి ఇంతకుముందు కూడా నాకు అదే వీక్లోనే ఫుడ్ పాయిజన్ అయ్యి నాకు అదే ఇష్యూ అయింది.
మరి పాప మొన్న సండే నైట్ మండే నుంచి సివియర్గా కడుపు నొప్పి అని చెప్తోంది. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు జస్ట్ మామూలుగా పెయిన్కి రాసిస్తున్నారు తప్ప అదేం తగ్గట్లేదు. చెస్ట్ పెయిన్ అంటూ ఉంది, అబ్డామినల్ కూడా పెయిన్ అంటూ ఉంది. మరి నాకైతే ఒక ఆలోచన వచ్చేసింది, ఇంకా చెస్ట్ పెయిన్ అంటుంటే టుడికో చేయించాలనుకున్నాను. కానీ డాక్టర్స్ ఏమో రెఫ్యూజ్ చేస్తున్నారు, ఇంత చిన్న పాపకి ఎందుకు అని. కానీ నాకైతే మైండ్లో అది పడిపోయింది. ఎందుకంటే కంటిన్యూగా సిరప్ వేసినా కూడా పాప అదే చెప్తా ఉంది కంప్లైంట్, చెస్ట్లోనే పెయిన్ అని. నాకైతే చాలా టెన్షన్ అయింది. మరి మొన్న ఫ్రైడే రోజు మరి పాపకి ఎట్లయినా సరే టుడికో చేయించాలని ఫిక్స్ అయ్యాను. దేవుని దయలో మరి ఆ రోజు టుడికో చేసినప్పుడు దేవుడు మరి పాపను ముట్టి స్వస్థపరిచాడు. పాపకి ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు. దేవుని నామానికి మహిమ కలిగాక టుడికో రిపోర్ట్ నార్మల్లోనే వచ్చింది. చాలా సంతోషం అనిపించింది, దేవునికే స్తోత్రం చెల్లించుకున్నాను. మరి అదే రోజు దేవుని దేవుల్లో మరి అల్ట్రాసౌండ్ కూడా చేయించాలన్నారు, స్కానింగ్ పాపకి. మరి జ్యోతి కూడా దగ్గరుండి చేయించింది. మరి ఆ రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చింది. దేవుని నామానికి మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వీకే చెప్పాలి, కానీ ఇంకా నేను లేట్ వచ్చాను చర్చికి, అందుకని చెప్పలేకపోయినా. అయితే అమ్మ ఇల్లు కడుతున్నాం కదా మేము, అయితే అది క్వార్టర్స్. ఆ బిల్లు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా, వచ్చింది. కానీ డబ్బులు పడ్డాయని అకౌంట్లో చెప్పిర్రు. ఎన్ని అకౌంట్లో అమ్మాయి ఉన్నాయో అన్ని అకౌంట్లో చెక్ చేస్తే అసలు డబ్బులు లేవు అని చెప్పారు. నేను మస్తు బాధపడ్డా. 3 అకౌంట్స్ కాడికి వెళ్తే వాళ్ళు ఇండ్ల వల్ల చాలా ఇంకా ఇబ్బంది పడ్డాము. తర్వాత ఇంకా లాస్ట్కి దేవా, ఇక నువ్వు దారి చూపించినావు ఇల్లు కట్టాలని, ఇంకా నువ్వే సాయం చేయాలని నేను చాలా దేవుని అడిగాను. ప్లస్ అక్క కూడా చెప్పి ప్రార్థించుకున్నాము. ఇంకా మండే రోజు మార్నింగ్ ఇంకా నాకు పోస్ట్ ఆఫీస్లో పడినాయి అని తెలిసింది. ఇంకా అక్క ప్రేయర్ చేసింది, ప్లస్ నేను కూడా గట్టిగానే ప్రార్థించాను. దేవా, మాకు ఇంకా నీ మీద ఆధారపడే మేము ఉన్నాం తండ్రి అని అడిగాను. ఇంకా డబ్బులు ఉన్నాయని తెలిసింది. ఆ అకౌంట్లోకి పోస్ట్ ఆఫీస్ అమ్మది అకౌంటే లేదు అసలు. దేవుడు ఇంకా మరి ఎందుకు ఏంటో నాకు తెలియదు, గవర్నమెంట్ అకౌంట్లో పడ్డాయని తెలిస్తే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. ఇదొక సాక్ష్యము. ఇంకో సాక్ష్యం ఏంటంటే ఇంకా చెప్పొచ్చు, నేను విక్రమ్ రెడ్డి గెలవాలని ఆయన నామినేషన్ వేసి నుంచి నేను గట్టిగా ప్రార్థించాను. ఎందుకంటే తను గెలిస్తే మా పనులు అంటే మా ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఏరియా అంతా. నేను ఒకటే అడిగాను, దేవా తనైతే మా పనులు చేస్తాడేమో అని గట్టిగా ఆ నామినేషన్ వేయకముందు నుంచే ప్రార్థించాను. ప్లస్ ఇక్కడికి వచ్చి కూడా అక్కతో ప్రార్థన చేపించాను. దేవా నా ప్రార్థన విను నాయన, అంటే నా ఒక్కదాని కోసం కాదు, ఈ ఏరియా అంతా మంచిగా కావాలంటే ఊర్లో అన్నీ ఉన్నాయి, ఎవరు గెలిచినా అది ఇప్పటి వరకు మాకు చెయ్యలేదు, కనీసం ఈయనైనా చేస్తాడని మేము అడుగుతున్నా తండ్రికి, తను గెలవాలని ఆశపడ్డాను. ప్లస్ గెలిచాడు, అదొక సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే మా ఆడపడుచు నార్మల్ డెలివరీ కావాలని అనుకున్నాను. తను ఆపరేషన్ అయింది ముందు, అంటే వేరే ఆపరేషన్ అయింది, ఇంకా నార్మల్ కావాలి, ముందు నార్మల్ అయింది, ఇప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారంట, కొంచెం మళ్ళీ సర్జరీ అవుతుందేమో అని చెప్పి నాకు మండే ఒకరోజు చెప్పారు. ఇంకా దేవా నువ్వే, తనకు ఆపరేషన్ అయితే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి, పిల్లలను చూసుకోలేక, నేను చూడలేక, ఆమెను చూడలేక అని ప్రార్థన చేసి గట్టిగా అడిగాను. ఇక్కడ తీసుకొచ్చాను. ఆ రోజు 2 days గ్యాప్ ఇచ్చి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అక్కడ నెక్స్ట్ డే ఆపరేషన్ చేద్దామని ప్రిపేర్ చేశారంట. మేము నెక్స్ట్ డే అనుకొని ప్రిపేర్ అయినాం, కానీ అదే రోజు నైట్కు దేవుడి దయలో వాష్రూమ్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయింది. అసలు సంతోషమైన వార్త. బాబుకు ఏమి కాలేదు, తనకు ఏమి కాలేదు. దేవుడు మమ్మల్ని దీవించి మా కుటుంబం అంతా దీవించినందుకు సంతోషము. ఇంకేంటంటే ధర్మేందర్ మారాలని, ఇంకా చాలా మారి దేవుళ్ళో నడవాలని ఇంకొక కోరిక. మీ ప్రార్థనలను తనని గుర్తించుకొని ప్రేర్ చేయాలని ఆశపడుచున్నాను. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ అలాట్. నాకు 3-4 days నుంచి ఫుల్ ఫీవర్ ఉంది. 25th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. కానీ నేను చదువుకుందామన్నా కానీ నాకు ఓపికే లేదు అసలు. నేను అసలు నైట్ అంతా దేవునికి ప్రార్థించిన, వేస్తే నాకు ఎలాగైనా ఈ ఫీవర్ మొత్తం తక్కువ చేయి, నేను ఎగ్జామ్స్లో హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. అయిపోయింది కదండి. మళ్ళీ ఈ సమయంలో నాది కూడా చిన్న సాక్ష్యం రాబీ విషయం. లాస్ట్ వీక్ అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 1 డే బాగానే ఉన్నాడు. నెక్స్ట్ డే నుంచి ఇంకా ఆ రోజు నైటే కొంచెం షాపింగ్ వెళ్ళాము. తనుండి అప్పుడే కళ్ళు తిరిగిపోతున్నాను అన్నానంటే నేను వాడిని తీసుకుని కిందకు వస్తాను గ్రౌండ్ ఫ్లోర్కి. వీళ్ళు తర్వాత వచ్చి పని చూసుకుని వచ్చారు. అప్పటి నుంచి మొదలైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగున్నాడు. నెక్స్ట్ డేకి ఫీవర్ వచ్చేస్తుంది. ఫీవర్ తగ్గుతుంది అంటాడికేమో మోషన్స్ అన్నాడు, మోషన్స్ తగ్గుతున్నాయి అంటాడికేమో రోడ్ పెయిన్ అన్నాడు. ఇంకా చాలా వీక్గా ఉన్నాడు అనమాట. రాబీ అని అంటే ఉన్నా కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఫుడ్ విషయంలో కానీ దేని విషయంలో తగ్గేది ఉండదు అనమాట. ఏదైనా బాడీలోనే ఉంటుంది, పైకి ఏమి ఉండదు అనమాట. ఇక ఏదైనా కానీ యాక్టివ్గానే ఉంటాడు. అలాంటి పాపం ఈ వీక్ అంతా కూడా చాలా వీక్గా ఈ వాష్రూమ్కి వెళ్ళొచ్చాక కాళ్ళు దడదలాడుతున్నాయి, కాళ్ళు నాకు షివర్ అవుతున్నాయి ఏంటి మమ్మీ అని. మార్నింగ్ ఏదో చిన్న పని చేశాడు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని ఇలా ఉన్నది రాబీ పరిస్థితి. మరి ఎందుకో మరి దయతో మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని చెప్పంటే నాకు గొంతుకు బాగాలేదు కదా నువ్వే చెప్పన్నాడు. మరి ఆ బిడ్డ తరఫున సాక్ష్యం చెప్తుంది. అంతేకాకుండా మరి గత సంవత్సరాలంతా బిడ్డను కాపాడి మరి 9th క్లాస్ కూడా కంప్లీట్ చేసుకొని 10thలోకి వచ్చాడు రాబీ ఇప్పుడు. మరి దయతో మీ ప్రార్థనలు కావాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రావాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్నీ మంచిగా ఉండాలి కదా. ఉండి మరి దేవునికి మహిమకరంగా, మాకేముందని మనుషులకి ఏముంది, ఎలా పాస్ అయినా ఒకటే, కానీ దేవునికి మహిమకరంగా బిడ్డ పాస్ అవ్వాలి కనుక దయతో మీ ప్రార్థనలో రాబీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం కూడా దయతో ప్రార్థన చేయవలసిందిగా ప్రభు వెంట మనం చేస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించుగా. సమయ వాక్యానికి వెళ్ళకుండా మనందరం లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దామండి. మన 2 చేతుల పైకెత్తి మన హృదయానికి ప్రభు తట్టుకొని, ప్రభు ఆ వారం అంతా మీ రెక్కలేకుండా కాపాడాలండి. నాదయ్యా మీ సన్నిధి కృపను మాకు ఇచ్చి ప్రభు మమ్మల్ని బ్రతికించారు. ఎన్నో తండ్రి నాయన, నా తండ్రి నా ప్రభు అప్ అండ్ డౌన్స్లో ఎన్నో రకాలైనటువంటి నాయన ప్రాబ్లమ్స్ ప్రభు, ఎన్నో విధమైనటువంటి నా తండ్రి నలుగురిలో ప్రభు మాతో ఉన్న దేవుడు ప్రభు, ఎన్నో విషయాలు స్వస్థతలు ఇచ్చిన దేవుడు ప్రభు, ఆదరణ కలిగించిన దేవుడు నాయన, విజయాలు ఇచ్చిన దేవుడు ప్రభు. తండ్రి మీకు స్తుతులు వందనాలు స్తోత్రమయ్యా. జయములు ఇచ్చి నడిపించిన దేవుడు ప్రభు. నా తండ్రి నాయన వేదంలో బాధల్లో నీ కాడు పట్టుకున్నప్పుడు ప్రభు, నీ పాదాల చెంతకు వచ్చినప్పుడు ప్రభు మా తల దించకుండా ప్రతి విషయంలో నిలబెట్టుకున్న దేవుడు ప్రభు. ఆరోగ్య విషయంలో ప్రభు బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే తండ్రి నాయన అనారోగ్య పరిస్థితుల్లో నా ప్రభు ఉన్నప్పుడు బ్లెస్సింగ్ జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే అనేక విషయాలు ప్రభు. 2 బ్లెస్సింగ్లు కూడా మీరు ముట్టారు, స్వస్థపరిచారు ప్రభు. రాబిని ముట్టారు, స్వస్థపరిచారు. మీ వందనాలు స్తోత్రములు ప్రభు. ఎన్నో కార్యాలు మా పక్షం నుండి జరిగించిన తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ ఆత్మలో మమ్మల్ని నడిపించి నా తండ్రి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని అడుగుతున్నాం. మీకే స్తుతులు ప్రభా, మీకే స్తుతులు నాయన, మీకే స్తోత్రములయ్యా. ప్రతి మేలుకై మీకు వందనాలయ్యా. చేసిన ప్రతి మేలుకై మీకు స్తుతులు వందనాలయ్యా. మాకు చేసిన ప్రతి మేలుకై వందనాలు స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము దేవ. అందరూ చెప్దామండి. స్తుతులు ప్రవ్వా, స్తుతులు రాజా, స్తుతులు మా యొక్క తండ్రి నాయన. ఈ శరీరం ఇంకా నా తండ్రి ప్రవ్వా నాయన జీవాన్ని మేము కలిగి ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. మీకు స్తుతులు వందనాలు ప్రభా, మీకు స్తుతులు వందనాలు స్తోత్రం అయ్యా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రములు. అత్యున్నతుడా మీకు వందనాలు స్తోత్రములు. మహిమగల దేవా మీకు వందనాలు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, మీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధించుము నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే.
ప్రేమించి నాయన మమ్మల్ని రక్షించుకొని ప్రవ్వా అయ్యా మీ దయను మీ కృపను ఎల్లప్పుడూ మాతో ఉంచుతూ ప్రవ్వా ఆశ్చర్య కార్యములు చేస్తున్నా ప్రవ్వా మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీ కొందనాలు. ఈ లోకంలో బ్రతుకుతా మమ్మల్ని విడిచిపెట్టేక నాయన మమ్మల్ని నాయన నుంచి దూరంగా త్రోసివేయక ప్రవ్వా నీ ప్రేమ చెప్పని మమ్మల్ని హత్తుకొని ప్రవ్వా నీ యొక్క రక్తమును మాపై ప్రోక్షించి ప్రవ్వా మా డాగులు మరకలు మచ్చలు కడిగి నా తండ్రి నాయన నూతన పరిచి పరిశుద్ధపరిచి నాయన హక్కును చేర్చుకున్నటువంటి నా దేవా మీ కొందనాలయ్యా. ఇది యొక్క చిన్న జీవుల కోసమయ్యా, వ్యర్థమైన ఈ బ్రతుకుల కోసం నాయన నీ పరిశుద్ధ రక్తాన్ని నాయన విలువ కలిగినటువంటి నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రవ్వా మా బ్రతుకుల్ని మార్చిన తండ్రి మీ కొందనాలు స్తోత్రమయ్యా. ఇది ఈ విధంగా ప్రవ్వా నీ మందిరముల నుండి మేము స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. నీ పరిశుద్ధమైన దివ్యమైన వాక్కును మాకు దయచేసి మా హృదయాన్ని తప్పరిలా చేసి బలపరిచే శక్తినిచ్చి నీ కొరకు నిలబడే కృప మాకు ఇమ్మని సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అత్యున్నతుడైనటువంటి యేసే మహోన్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసుకోవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సమయంలో దివ్యమైనటువంటి వాక్కు కొరకు మనం ముందుకు కొనసాగదామండి. ఆయన మనతో మాట్లాడే విధానాన్ని మన దృష్టి ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నామంలో ముందుకు కొనసాగడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను చూద్దాం. జనరల్గా ఈ డేస్ని మనం ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం కదండి. ఏంటండి ఆ డేస్ చెప్పాలి? లెంట్ డేస్ అంటే అర్థం ఏంటి? తెలుగులో జనరల్గా ఏం మాట్లాడుకుంటే లెంట్ డేస్ అంటే బాగుంది, తెలుగులో మాట్లాడుకుంటే ఏంటంటే శ్రమ దినాలు. ఎవరికి శ్రమ? మనకా, దేవుడికా, లేకపోతే బయట వాళ్ళకా? ఎవరికి శ్రమ? శ్రమ ఎవరికండి? సరిగ్గా అర్థం కాలేదు, మళ్ళీ గట్టిగా చెప్పాలండి. శ్రమ ఎవరికి? శ్రమ దినాలే కదండి, శ్రమ దినాలే కదా. శ్రమ ఎవరికి? దేవుడికా మనకా? నిజానికి చెప్పాలంటే మనమే దేవుని శ్రమ పెట్టాం కదా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మన శ్రమ పడ్డం అనేది దేవుని ఉద్దేశం కానే కాదు. అయినప్పటికీ కూడా కొంతమంది అయితే ఈ లెంట్ డేస్ అనేది చాలా ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా జరిగిస్తూ ఉంటారు. నేను జరిగించిన దాన్నే ఇప్పుడు జరిగించకూడదు అనేది అయితే లేదు. ఎందుకనంటే విశ్వాసంగా మనం ముందు కొనసాగినప్పుడు మనం ఉపవాసం ఉండడం అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటి దేవుని కృప అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆ ఉపవాసంలో ఉన్న మాధుర్యం కానీ, ఆ ఉపవాసంలో ఉన్న జయము కానీ, ఆ ఉపవాసంలో ఉన్న శాంతి కానీ మనకి అనుభవిస్తే తప్ప చెబితే అర్థం కాదనమాట. అయితే దేనికోసం ఉపవాసం చేయాలి? దేనికోసం ఉపవాసం చేయాలి? జనరల్గా ఉపవాసం అంటే దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని చాంద్రరోగి గల ఒక కుమారుని తండ్రి తీసుకొస్తే యేసుప్రభువు వారు రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈ శిష్యులు ట్రై చేశారట, కానీ విడుదల అనేది జరగలేదు. యేసుప్రభువు వారు వచ్చేంత వరకు కూడా అవి తీసేయండి నాన్న, పక్కన పెట్టేసేయండి, సాంగ్స్ అయిపోయినాయి కదా, పక్కన పెట్టేసేయండి. రైట్. యేసుప్రభువు వారు ఆ కొండ నుంచి కిందకు వచ్చేటప్పటికి ఆ తండ్రి వెళ్ళి అడుగుతున్నాడట, ఏమనంటే, అయ్యా నా బిడ్డకి బాగాలేదు, నా బిడ్డ ఇలాంటి రోగంతో ఉన్నాడు, అయితే నీ శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు? స్వస్థపరచలేకపోయారు, ఏంటి సంగతి అన్నప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశారంటే వాళ్ళకి మరి ప్రార్థన చేసి స్వస్థత ఇచ్చి పంపించేసిన తర్వాత, మరి అల్ప విశ్వాసులారా మీతో ఎంతకాలం నేను ఉంటాను, ఇంకా నేను వెళ్ళిపోవాలి కదా అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే అడుగుతారు, ఏమనంటే, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టుకోలేకపోయాం అంటే అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇది ప్రార్థన వల్ల. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన వల్ల ఇది సాధ్యమని అక్కడ యేసుప్రభువు వారు మాట్లాడిన మాటను మనం
చూస్తాం. అంటే ఉపవాస ప్రార్థన వల్ల ఈ కార్యాలు కూడా జరుగుతాయి. అయితే ఉపవాసం ఎందుకు చేయాలి, అసలు మీనింగ్ ఏంటి ఉపవాసము అనే మాటని మనం ఈరోజు ధ్యానిద్దామండి. రైట్, ఉపవాసం అనే మాటకి ఈరోజు మనం కొంత విషయాన్ని దేవుని నామాన్ని బట్టి పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మరి ధ్యానం చేద్దాం. ఉపవాసము అని అంటే మామూలుగా నవేడేస్ ఒక ట్రెండ్ ఉంది. ఏంటో తెలుసా, ప్రతిదానికి దాన్ని ఏమంటారంటే అబ్రివేషన్ చెప్పడం అనేది ఒక ట్రెండ్ అనమాట. ప్రసంగాల్లోనే చాలా చోట్ల ఉంటుంది. ఓకే, అది ఏమైనప్పటికీ కూడా మనకి తెలియాలి కనుక నేను కూడా ఒకటి చెప్దామని ఆశపడుతున్నా. ఏంటంటే ఉపవాసము అనంటే ఉపేక్షించుకొని, నా చిన్నప్పటి నుంచి ఈ మాట అయితే నేను వింటున్నా. అనంటే ఏంటి, ఉపేక్షించుకొని. రెండోది అనంటే పరీక్షించుకొని, ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేని ద్వారా అంటే వాక్య సందేశముతో ఏం చేయాలంట, సరి చేసుకుని ఉపేక్షించుకోవాలనేది ఉపవాసము. ఆ ఉపవాసంలో మనము వాక్యం ద్వారా, వాక్య సందేశం ద్వారా మనం ఉపేక్షించుకొని మనం పరీక్షించుకుంటూ ముందుకి కొనసాగుట అనేదే ఉపవాసం యొక్క సారాంశం. రైట్, అయితే ఈ ఉపవాసం మామూలుగా ఏంటంటే ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఎందుకు చెయ్యాలి, ఎల్లప్పుడూ చెయ్యాలా లేకపోతే అప్పుడప్పుడే చెయ్యాలా అని అంటే సంవత్సరానికి ఒక్కసారి 40 రోజులు చేయాలి కదండి, కాదా? అవునా కాదా? కానే కాదు. అలాగని లెంట్ డేస్ చేయకూడదని నేను అన్నాను. అర్థమైంది, నేను చేశాను. అందరూ నా మనసు ఎట్లా అంటే అందరూ 40 డేసే కదా చేస్తారు, నేను 50 డేస్ చేస్తాను అనుకునేదాన్ని. అలా చేశాను కూడా. అయితే అలాగని నేను వ్యతిరేకం కానే కాదు లెంట్ డేస్కి. ఓకే, రైట్. అయితే ఇది ఒక అవకాశం అని నేను అనుకుంటాను. లెంట్ డేస్ అనేది ఒక అవకాశం దేనికి, ఉపవాసం చేయడానికి. ఉపవాస ప్రార్థన అనేది ఖచ్చితం దేవుని దృష్టిలో అకార్డింగ్ టు బైబిల్. అయితే సీజనల్గా మన వాళ్ళు చేసినప్పటికీ కూడా ఉపవాసం అనేది పక్కా గనక అది మనం ఏం చేయాలి, కొనసాగించడమే మంచిదని నా ఉద్దేశం. సంవత్సరంలో ఎప్పుడు ఉపవాసం ఉండని వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం ఉండడానికి ఒక అవకాశం ఉంది కదా, అందుకని ఇలాంటి డేస్ని మనం ఏం చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. రైట్, ఓకే. అయితే ఇక్కడ ఈ ఉపవాసం మనం చేస్తున్నప్పుడు ఎందుకు చెయ్యాలి అని అంటే కనుక బైబిల్ ప్రకారము ఈ ఉపవాసం అనేది ప్రార్థనతో కూడినదై ఉండాలి. రెండోది పశ్చాత్తాపంతో కూడినదై ఉండాలి. మూడోది దీనత్వంతో కూడినదై ఉండాలి. ఏంటండి ఈ ఉపవాసం ఎలా ఉండాలంట? ఒకటి మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన. అందుకే ఈ ఉపవాసాన్ని ఏమంటాము, ఉపవాస ప్రార్థన అంటాం. ఏమంటామండి? ఉపవాస ప్రార్థన అంటాం. అంటే ఈ ఉపవాసంలో చేయవలసింది మొట్టమొదటి అంశం ఏంటి? ప్రార్థన. మొట్టమొదటి అంశం ఏంటి? ప్రార్థన. రెండోది ఏంటో తెలుసా, ప్రతి మనిషికి పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. మెయిన్లీ ఎవరికి ఉండాలి ఈ పశ్చాత్తాపం? క్రైస్తవుడికి పక్కా ఉండి తీరాలి. క్రైస్తవుడికి కంపల్సరీగా పశ్చాత్తాపం అనేది లేకపోతే హృదయం ఏమవుద్దో తెలుసండి, కఠినమైపోయి మరి కఠినమైనటువంటి జీవితంతో దేవుని యొద్దకు చేరలేరు. కనుక పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. ఎవరికండి? క్రైస్తవుడికి. మొట్టమొదటి ఏంటండి? ప్రార్థన. రెండోది ఏంటి? పశ్చాత్తాపము. మూడోది ఏంటో తెలుసా? పరీక్ష. ఎల్లప్పుడూ కూడా ఏమవ్వాలండి? పరీక్ష చేసుకోవాలి. క్రైస్తవుడు పరీక్ష చేసుకోవాలి. అంతేగాని నేను చాలా సూపర్, నేను ఆ లెవెల్, నేను అంతకు మించిన లెవెల్ అని క్రైస్తవుడు ఉంటే దేనిలో అయినా కావచ్చు. ప్రార్థనలు అనుకున్నా కూడా తప్పేసమా? నేను ప్రార్థనలో చాలా గొప్పవాడిని అనుకున్నా తప్పే, నేను చాలా పరిశుద్ధుడిని అనుకున్నా తప్పే. ఎవడు పరిశుద్ధుడు లేడు, ఆయన తప్ప పరిశుద్ధులు లేరు. కనుక ఇక్కడ మనం ప్రార్థన, నెక్స్ట్ పశ్చాత్తాపము, మూడోది ఏంటంటే దీనత్వము అండ్ పరీక్ష. ఇవన్నీ కూడా ఎవరికి ఉండాలండి? క్రైస్తవునికి తప్పక ఉండవలసినటువంటి విషయాలు. ఎప్పుడు? ఉపవాసము చేసినప్పుడు. హల్లెలూయా. అయితే అసలు ఈ ఉపవాసం చేసినప్పుడు మనం ఏ విధంగా ప్రభు సన్నిధిలో ఉండాలి అనే విషయానికి కొన్ని మాటలు మనం ముందుకు కొనసాగుతూ మరి నేర్చుకుందామండి. మొట్టమొదటి ఏంటనంటే
పశ్చాత్తాపం అని ఒక మాటను మనం తీసుకుంటే, అంటే ప్రార్థన గురించి చాలాసార్లు మనం ధ్యానించాం కనుక నేను డైరెక్ట్గా పశ్చాత్తాపం గురించి మాట్లాడుతున్నాం. పశ్చాత్తాపంతో ఉపవాసం అని అంటే అర్థం ఏంటండి? మన యొక్క పాపాల నిమిత్తము ప్రభు సన్నిధిలో మోకరించి వాటిని విడిచిపెట్టడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఏంటండి? మొట్టమొదటి ఇక్కడ మరలా నేను చెప్తున్నాను, పశ్చాత్తాపంతో అంశాలు నేను చెప్పాను. బైబిల్ ప్రకారము ప్రార్థన చెప్పాము, పశ్చాత్తాపం అన్నాము, దీనత్వం అన్నాము, పరీక్ష అని చెప్పాం. రైట్? ఇక్కడ ఏంటనంటే ఈ ఉపవాసం చేసినప్పుడు ఏంటంటే మొట్టమొదటి నేను చెప్పే మాట ఏంటంటే పశ్చాత్తాపము. ఈ పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో చేసిన వారు ఎవరు చెప్పాలండి? పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థన చేసిన వారు ఎవరు బైబిల్లో? త్వరగా చెప్పాలి. చాలామంది ఏమన్నా చేశారండి? ఓకే, అంటే ఫుడ్ దొరక్క చేశాడైనా, ఫుడ్ దొరకుంటే చేయకపోను కదా. అంటే చేప కడుపులో ఉన్నారు కదా, 3 days ఫుడ్ దొరకలేదు కనుక నినివే వారు ఏం చేశారండి? ప్రార్థన ఎలా చేశారు? వాళ్ళు పశ్చాత్తాపంతో చేశారు. మనకు తెలిసిందే, మనం చూడొచ్చు. నినివే వారు చేసింది రెఫరెన్స్ కూడా మీకు కావాలి అని అంటే కనుక తీయండి, యోనా అవసరం లేదనుకుంటా. రైట్? అయితే ఏం చేశారండి వాళ్ళు? ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేశారు? జస్ట్ కూర్చొని తిండి మానేసి ఉపవాసం చేశారా? ఎలాగంట? గోనె బట్ట కట్టుకున్నారట. ఎవరితో? రాజుతో సైతం. ఎవరితోనండి? రాజుతో సైతము. రాజు వాళ్ళ సింహాసనం ఎంచి దిగిపోయారు. దిగి ఏం చేశారు? గోనె బట్ట కట్టుకున్నారు. అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసండి? వాళ్ళ పశువులకు కూడా నీళ్ళు ఇవ్వలేదంట, ఆహారము పెట్టలేదంట. చూసారా? అంటే వారి దేశంలో ఉన్న పశువులకు సైతము ఆహారము నీళ్లు కానీ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారటండి? ప్రభు సన్నిధిలో ఉపవాసం చేశారు. ఎలాంటి ఉపవాసం ఇది? పశ్చాత్తాపంతో కూడినటువంటి ఉపవాసము. ఏ ఉపవాసం అండి? పశ్చాత్తాపంతో కూడినటువంటి ఉపవాసం. అంటే ఉపవాసం చేస్తున్నప్పుడు మనకి ఏ ఆలోచన, ఏ దృష్టి ఉండాలి? పశ్చాత్తాపం అనేటువంటి ఒక అంశం మీద మనం ఏం చేయాలండి? ఉపవాసం చేయవలసిన వారిగా ఉన్నాం. అంతేకాకుండా మరొక వ్యక్తి కూడా పశ్చాత్తాపంతో మరి ప్రార్థన చేయడం అనేది జరిగింది. ఆయన ఎవరో చెప్పగలడానికి ట్రై చేస్తారా? ఇక్కడ జనాంగం అంతా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి. ఇంకొక వ్యక్తి కూడా ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి. దావీదు. రైట్? అన్నీ మీరు చెప్పేది చెప్పట్లేదు. దావీదు 2 సమూయేలు గ్రంథము 12:16 ఎందుకంటే నినివే గురించి మనకు తెలుసు, అధ్యాయము తెలుసు, వచనము అన్నీ మనకి తెలుసు. రైట్? ఈ వచనాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. 2 సమూయేలు 12:16. 13 నేను చదువుతానండి. 13 చదువుదాము. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేసేది గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. నెక్స్ట్ 16th verse చూస్తే గనక 17th verse చూస్తే, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఈ వాక్యము మనం చదివిన వాక్యాన్ని మనం చూస్తే గనక మనకి ఏమనుకుంటాం? యాక్చువల్గా ఇక్కడ దావీదు తన బిడ్డను బ్రతికించమని దేవుణ్ణి అడిగాడని మనం అనుకుంటాం. కరెక్ట్ కదా? అయితే దావీదు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఎందుకు పశ్చాత్తాపం అంటే దీనికంటే ముందు ఎవరు మాట్లాడారు దావీదుతో? నాతాను ప్రవక్త మాట్లాడి నీవు చేసిన పాపాన్ని బట్టి నీ బిడ్డ చావనయ్యింది అని చెప్పాడు. ఇప్పుడు ఈయన చేసిన ప్రార్థన ఏమై ఉంటుంది? బిడ్డను బ్రతికించని చేశారా? నా పాపాన్ని క్షమించడం వల్ల నాకు మంచి చేయమని ప్రార్థన చేస్తుంటాడా? పాపాన్ని క్షమించమని పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? అక్కడ నాతాను ప్రవక్త ఒక మాట చెప్పారు. ఏమనో తెలుసా? నువ్వు ఏం చేసావు? శత్రువులకి ఒక హేతువు కల్పించావు నువ్వు చేసిన తప్పును బట్టి.
ఇప్పటికీ అది జరుగుతూనే ఉందండి. అప్పుడెప్పుడో నాతాను ప్రవక్త చెప్పాడు ఏమని, దావీదు నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఒక శత్రువులు ఉన్నారు చూసారా, ఆ శత్రువులకు ఒక హేతువు దొరికింది దేవుని దూషించడానికి. ఇప్పటికీ అదే జరుగుతుంది యూట్యూబ్లో నిండా. దావీదు అలా చేశాడు, దావీదు ఇలా చేశాడు, దావీదు పిల్లలు అలా చేశారు, మరి లోతు పిల్లలు ఇలా చేశారని చెప్తున్నారు. కానీ వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు కనుక ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష వేశాడని చెప్పట్లా. అర్థమైంది కదండి? ఇది దేవుడు చేసిన తప్పు కాదు, దేవుణ్ణి ఎరిగి కూడా తప్పు చేసిన వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశాడు, వాళ్ళని శిక్షించాడు. ఆ శిక్ష గురించి వాళ్ళు చెప్పరు. దావీదు తప్పు చేశాడు బైబిల్లో ఉంది, లోతు పిల్లలు తప్పు చేశారు బైబిల్లో ఉంది అని మాత్రమే చెప్తారు. తర్వాత విషయాలను ఎవరు కూడా చెప్పరు. చెబితే ఇంకేమన్నా ఉందా కదా. అదే విషయాన్ని ఎవరు చెప్పారు ఇక్కడ? దావీదు నాతాను ప్రవక్త ఎన్నో సంవత్సరాల క్రితం, అయినా 1000 సంవత్సరాల క్రితం చెప్తా ఉన్నాడు ఆయన. ఏమనంటే, నీవు చేసిన ఈ పని వల్ల శత్రువులకి ఏం చేస్తున్నావు, నువ్వు దేవుని దూషించడానికి ఒక కారణమయ్యావయ్యా అని చెప్పాడు. అది ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని 1000 సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉంది. దేవుని దూషించడానికి ఒక మార్గం అనేది అక్కడ ఏర్పడిపోయింది. అయితే దావీదు చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థనను మనం చూస్తున్నాం? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. కన్నీరు కారుస్తున్నాడు, నేలన పడిపోయాడంట, తలుపు వేసుకున్నాడంట, బోరున దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. ఇలాంటి పశ్చాత్తాపమైన ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయాలంట. అంటే నినివే వారు చేసినటువంటి ప్రార్థన ఎందుకు? పశ్చాత్తాపం, మేము చేసిన పాపాలు క్షమించు ప్రవ్వా. దావీదు చేసినటువంటి ప్రార్థన ఎందుకు? నేను చేసిన పాపం క్షమించు ప్రవ్వా. అరే మనం అనుకోవచ్చు, అయితే నేను ఏ పాపం చేయలేదు కదా, మనం అలాంటి పాపాలు చేయలేదు కదా అనుకుంటామా? లేదండి. కానీ ప్రతి మనిషి జన్మతః పాపి అని బైబిల్లోనే చెప్తా ఉన్నాం. అయితే ఆ పాపం అనేది ఎవరి చేత కడగబడింది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కడగబడింది. అయితే కడగబడిన తర్వాత అదే పరిశుద్ధతను కొనసాగిస్తున్నామా? మాటను బట్టి అపరిశుద్ధత, చేతలను బట్టి అపరిశుద్ధత, దూషించడం బట్టి అపరిశుద్ధత, హెచ్చించుకోవడం బట్టి అపరిశుద్ధత, తగ్గించుకోవడం, అవతల వాళ్ళని తగ్గించడం బట్టి అపవిత్రత. ఇవన్నీ కూడా అపవిత్రతలా కాదండి. అంటే ఇవన్నీ పాపాల్లోకి చేరుతుందా? ఎందుకు పాపంలో చేరాలి? చేరకూడదు, చిన్న విషయాలే కదా. చేరొచ్చు. ఎందుకు? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడికి ఆజ్ఞలన్నీ ఇచ్చాడా లేదా? మనకి ఇచ్చారు. నీ పొరుగు వారిని దూషించకూడదు, హింసించకూడదు, నరహత్య చేయకూడదు. అరే మనం ఎవరు నరహత్య చేయలేదు కదా. ఎదుట హృదయాన్ని గాయపరిస్తే అది నరహత్యతో సమానం. ఇవన్నీ మనం ఆలోచిస్తే నీ యొక్క అంతేకాదండి, కొంతమంది ఉంటారు ఎంత భయంకరమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో దీనత్వం గురించి మాట్లాడాం కదా. ఆ దీనత్వం అనేది ఉండదు. మనుషుల దగ్గర ఉండదు, దేవుడి దగ్గర ఉండదు, రెండూ ఉండవు. ఈ దీనత్వం లేకపోతే కూడా ఆజ్ఞాతిక్రమము ఏమైంది? అది పాపము. వీటన్నిటి గురించి ప్రభు సన్నిధిలో ఏం చేయాలటండి? పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నెక్స్ట్, దేవునిపై ఆధారపడడం అనేది కూడా వాక్యానుసారము. ఈ ఉపవాసం చేసినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు రండి వెనక్కి. ఎవరండి? యోనా పరిస్థితి ఎలాగుందండి? అక్కడ ఆహారం లేదని ఉపవాసం చేస్తారని ఇందాక అన్నా కదా. సరే, అదో పక్కన పెడదాం. అంతేకాదు, కానీ ఇప్పుడు తనకి వేరే ఆధారం ఏమన్నా ఉందా? ఎక్కడన్నా చిన్నపాటి ఆధారం అన్నా జరుగుతోందా? దొరికే అవకాశాలు ఉన్నాయా? లేవు. ఆ టైంలో ఏం చేస్తున్నాడండి ఆయన? మోకాళ్ళు వేసి ప్రార్థన, నీ సహాయం నాకు దయచే ప్రవ్వా, సహాయము దయచే ప్రవ్వా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు 3 దినాలు అయిపోయింది. తన యొక్క శుద్ధీకరణ అంతా కూడా పూర్తయింది. దేవుడు ఏం చేశాడు? బయటికి రప్పించాడండి. ఇక్కడ దేవుని మీద ఆధారపడి చేసేటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఇదొక్కటే కాదండి, మేడగదిలో మరి శిష్యులందరూ ఏం చేశారండి? యెరూషలేములో, ప్రవ్వా మేము బయటికి వెళ్ళడానికి, నీ సువార్త ప్రకటించడానికి అవకాశం లేదయ్యా. బయటికి వెళ్తే ఏం చేస్తారు? నరులు చంపేస్తారు. కానీ నీ కార్యాలు మేము చేయడానికి నీ శక్తిని మాకు దయచేయని నిరాధారమైనటువంటి స్థితిలో వాళ్ళ చేతులెత్తి ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఏం పొందుకోగలిగారు? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వెంటనే వాళ్ళు ఏమైపోయింది? వాళ్ళ శరీరం గురించి వాళ్ళు ఆలోచించడం మానేశారు. దేని గురించి ఆలోచిస్తున్నారు? మేము రెడీ. దేనికోసం? సువార్త సేవ చేయడానికి రెడీ. ఒకవేళ మమ్మల్ని చంపుతారా? మహా అంటే శరీరాన్నే కదా చంపుతారు.
ఆత్మను చంపేవానికి మేము భయపడాలంటూ దేవుని సువార్తల ముందు కొనసాగడానికి, శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేశారు. అది ఏ ప్రార్థన అండి? అది దేవుని మీద ఆధారపడినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూస్తే గనక దేవుని సన్నిధిలో మనం ఇంకా ముందుకు చూస్తే గనక ఆత్మ పరిశీలన, అదే ఇందాక మనం చేసుకున్నాం కదా, మాట్లాడుకుని ఏంటంటే అది పరీక్ష. మళ్ళీ మనం ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ పరిశీలన కోసం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసి ఆత్మ పరిశీలన అనేది మనం చేయాలనేది దేవుని యొక్క వాక్యములు ఇక్కడ సెలవిస్తూ ఉంది. మరి ఇవన్నీ మనం చూసినప్పుడు మనం ఆలోచిస్తే గనక ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో, ఈ లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థన చేసే మనము ఓన్లీ శరీరాన్ని కృంగదీసుకోవాలా? కానీ కాదు. అంటే ఆహారం మానేసి శరీరాన్ని మాత్రమే కృంగకి తీసుకోవాలనే దేవుని చిత్తము కాదు. ఎందుకు మనం ఆహారం మానేస్తామనంటే ఆ శరీరాన్ని లోబడే శరీరంగా చేయడం కోసం అన్నమాట. రెండవది ఏంటి అనంటే మనం ఏం చేయాలి? దీనత్వాన్ని మనం అన్వయించుకోవాలి. సిలువ మార్గాన్ని మనం ఏం చేయాలండి? గుర్తించి ఆ ప్రకారము ముందుకి కొనసాగాలనేది దేవుని యొక్క వాక్కై ఉన్నది. రైట్. అయితే ఈ ఉపవాసం చేసినప్పుడు మన అంతరంగం కానీ మన బయట స్థితి కానీ ఎలా ఉండాలి అనే 2 మాటలు మనం ధ్యానించి ముందుకు వెళదామండి. ఏంటి అని అంటే గనక మనం చూడాలంటే లేవీయులకు రాసినటువంటి ఈ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, లేవీకాండము 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటి ఉపవాసం అని చెప్పి దహన బలి కోసం చెప్తున్నారు అని అంటారా? ఉపవాసం చేసేవారి యొక్క మరి మనసు కానీ ఆలోచన కానీ వారి యొక్క తలంపులు కానీ ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఏంటో తెలుసండి? మళ్ళీ మనం ఏం చేయాలంట? ఉపవాసం అని అంటే మళ్ళీ మన బూడిదగా ఎంచుకోవాలి అనేది దేవుని యొక్క వాక్కు. మళ్ళీ మనం ఎలా ఎంచుకోవాలంట? బూడిదగా ఎంచుకోవాలి. దీనత్వం అదే, పరీక్షించుకోవడము అదే. ప్రభు సన్నిధిలో బాగా లోబడి ప్రార్థనాత్మతో మనం ముందుకి కొనసాగాలనేది దేవుని చిత్తం కదా. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక దహన బలి అని అంటే బర్న్ట్ ఆఫరింగ్ అనేసి చెప్తా ఉంటాం. అంటే దేవుని సన్నిధికి తెచ్చేటువంటి బలి ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్ శ్రేష్టమైనది. రెండోది ఏంటి అని అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం చూస్తే చదివిన వాక్యము మొట్టమొదటిగా ఏం చేశారంటే పశు చర్మాన్ని ఒలిచారు. రెండోది ఏం చేశారంటే అవయవాల్ని విడదీశారు. మూడోది ఏం చేశారనంటే అగ్ని వేశారు. నాలుగోది అంటే బలిపీఠం మీద అగ్ని వేశారు. నాలుగోది ఏంటంటే అవయవాలని వాటన్నిటిని కూడా ఏం చేశారంటే దాంట్లో వేసి కాల్చేశారు. చివరికి ఏం మిగులుతుంది? బూడిద మిగులుతుంది. రైట్. ఇప్పుడు ఈ బూడిదను వారికి తర్వాత దాన్ని కలిపేది చేసేది వేరే పక్క తీద్దాం అంటే యాక్చువల్గా దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంటే పాళెం వెలుపల వేస్తారనమాట. అయితే ఇవన్నీ మనం చూస్తే గనక ఈ స్టెప్స్ 1 by 1 ఏం జరుగుతుంది ఇక్కడ? దహన బలిలో జరిగేటువంటి పద్ధతి ఇన్ని రకాలైనటువంటి స్టెప్స్ని ఫాలో కావాలన్నమాట. మొట్టమొదటి మనం చూస్తే గనక శ్రేష్టమైనది తీసుకొచ్చి పశువు యొక్క చర్మాన్ని ఒలిచారు. రైట్. మొట్టమొదటి ఏంటండి? పశువు యొక్క చర్మము. పశువు యొక్క చర్మము అని అంటే చర్మం ఎక్కడ ఉంటుంది? మనకి బయట ఉంటుందా లోపల ఉంటుందా? బయటే ఉంటుంది. అనంటే ఈ పైనున్న ఈ శరీరానికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రభు సన్నిధిలో లోబడ్డమే ఉపవాసం యొక్క మొట్టమొదటి స్టెప్. అందుకే మనం ఏం చేస్తాము? ఆహారాన్ని తీసుకోం. అర్థమైంది కదండి? ఆహారం దేనికి తీసుకుంటాం? బలానికి. చాలామంది అయితే సౌందర్యానికే తీసుకుంటారట ఆహారం. తెలుసా మీకు? ఆహారాన్ని సౌందర్యం కోసం. అంటే అన్నం కూరలు మేము తినం. ఏం తింటాం మేము? ఓన్లీ జ్యూసెస్ తాగుతాం.
ఓకే, ఆ క్రష్లు తాగుతాము, ఏవి ఉంటాయి కదా అవన్నీ. ఎందుకు అనంటే చర్మం నిగనిగలాడడానికి అనమాట, రైట్. ఓకే, సో ఇవన్నీ ఎందుకనంటే ఈ పాటింపు వేరే ఉంటుంది. అది వాళ్ళది డైటింగ్ అంటారు దాన్ని. ఆ డైటింగ్ ఎలాగంట ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతుంటుంది అనమాట, రైట్. ఏదైనప్పటికీ మనం తినే ఈ ఆహారాన్ని ఎందుకు ఈ లండేస్లో పక్కన పెడతాము అని అంటే ఈ శరీరానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే దానికి ఫస్ట్ సాదృశ్యమై ఉంది, రైట్. అందుకనే ఈ దహన బలిలో ఏం చేస్తారు, మొట్టమొదటిగా చర్మాన్ని తీసేశారు. ఇప్పుడు ఈ చర్మాన్ని తీసేయడం వల్ల మనకి చాలాసార్లు ఈ మాటను మనం ధ్యానించాం. ఆ పశువు ఏ పశువు అనేది 100% మనం రికగ్నైజ్ చేయలేం. కరెక్ట్ కదండి. అంటే అది పొట్టేలా, ఆడబొట్టేలా, మగ పొట్టేలా, లేకపోతే ఇంకే పొట్టేలంటే మగది అనుకుంటా కదా, లేదంటే మేకన, ఇవన్నీ ఉంటాయి. అంటే బయట దాన్ని తోక అందుకే పెడతారని నేను నేర్చుకున్నా. ఎందుకంటే అది మేకన పొట్టేలనా మోసం చేస్తున్నా తెలియడం కోసం అంట బయట అమ్ముతారు కదా, దానికి ఆ తోకను పెడతారంట గుర్తించుకోవడానికి, ఆర్గ్యుమెంట్ లేకుండా అనమాట, రైట్. ఓకే, అదంతా తీసేస్తే కనుక అది అది ఎలాంటి పశువు అనేది మనకి అర్థం కాదు, రైట్. అని అంటే మనకు ఒక రికగ్నైజేషన్ అనేది అక్కడ ఉండదన్నమాట. అంటే అంతగా మనం ఏం చేస్తున్నాం, ఉపవాసంలో తగ్గించేసుకుంటున్నాం. అదే దీనత్వాన్ని మనం ఏం చేస్తున్నాం, మనకి మనం అప్లై చేసుకుంటున్నాం అన్నమాట. ఉపవాసంలో మొట్టమొదటి స్టెప్ ఏంటండి, తగ్గింపు, దీనత్వం. మన శరీరాన్ని కోసం ఆలోచించకుండా, శరీరం వైపు తలంపు లేకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా ఆహారాన్ని పక్కన పెడతాం, రైట్. ఇక రెండవ మాట మనం చూస్తే అవయవాలను విడదీయుట. ఏం చేస్తున్నామండి, అవయవాలను విడదీయుట. ఈ అవయవాలను విడదీయుట అని అంటే అర్థం ఏంటో తెలుసా, మన శరీరంలో ఉన్నటువంటి లోపలున్న ఈ అవయవాలన్నీ ప్రభు సన్నిధిలో అప్పగించుకోవడం, సెపరేట్ చేసి ఉన్నవని కూడా మర్చిపోవాలి. పాపము దేంతో చేస్తాం, ఇవే కదా, పైనుండే ఈ లిమ్స్ ఎక్కడికన్నా వెళ్తాయి, ఎక్కడికన్నా నడిపిస్తాయి, రైట్. వీటిని ప్రభు సన్నిధిలో కట్టేసుకోవాలంతే. ఇవి ఏమన్నా చేయగలవు, వీటిని ప్రభు సన్నిధిలో కట్టేసుకోవాలన్నమాట. ఇవి వేటినన్నా చూడగలవు, ప్రభు సన్నిధిలో మూసేసుకోవాలి. ఇది ఎక్కడైనా వాడుకోవాలి. మన రూబీ చెప్తా ఉంది ఏమంటే, అబ్బాబా నేను ఉపవాసం, నేను తిట్టుకోకూడదమ్మా, నా లెక్చరర్స్ని అంటుంది, తిట్టుకోకూడదంట. అంటే అంతవరకు సరిపోద్దా, అది అసలు అంటే ఉపవాసం అయిపోయిన తర్వాత తిట్టుకొచ్చా అమ్మా అని అడిగాను అనమాట, రైట్. అంటే ఇది మన ఉద్దేశాలు అట్లుంటాయి అనమాట కదా. మనం అలా ఉండడానికి అవకాశము లేదు. పూర్తిగా దాన్ని ఏం చేసుకోవాలి, తుడిచేసుకోవాలి, రైట్. ఓకే, సీజనల్గా, అందుకే సీజనల్ అనేటువంటి మాటని మాట్లాడు, రైట్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క ఈ అవయవాళ్ళని ఏం చేయాలంట, సెపరేట్ చేయాలంటే అర్థం ఏంటండి, ప్రభువుకి అప్పగించుకోవాలి. మన నుంచి తీసేసి ఆయన చేతిలో పెట్టాలి. ఇవన్నీ ఏం చేయాలంటే అవయవాలను విడదీయటంటే అర్థం ఏంటి, మన దగ్గర నుంచి వీటిని తీసి ఎవరికి అప్పగించాలి, ప్రభు చేతికి అప్పగించాలి. ఇక మూడోది ఏంటనంటే బలిపీఠం మీద ఏమయ్యాలంట, అగ్ని వేయాలి. దేవునికి స్తోత్రం. ఏమయ్యాలి, అగ్ని. ఏంటి అగ్ని, పరిశుద్ధ అగ్ని. మనలోకి పరిశుద్ధాత్మ అగ్నిని మనం ఏం చేయాలి, ఆహ్వానించాలి. అలనాడు మేడగదిలో వాళ్ళు ఉండి ఏం చేశారండి, ప్రవ్వా నీ ఆత్మని మాలోకి నింపయ్యా, మేము మా జీవితాన్ని కొనసాగించడానికి నీలో శక్తి కావాలంటే, నీ అగ్ని కావాలంటే ఏమైందండి, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి దిగి ఎలా వచ్చింది, అగ్ని జ్వాలల వలె వచ్చిందంట. నాలుకలు ఏమైనాయి, విభాగింపబడిని. వాళ్ళ మాటలు ఎలాగున్నాయి అప్పుడు, వాళ్ళ భాష వాళ్ళకి లేదు, అన్య భాషలు మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ భాష మాట్లాడుతున్నారు, అన్య భాషలు. అన్య భాషలు అన్నీ ఎవరికొచ్చు, ఆయనకొచ్చు, వీళ్ళకి రావు. గ్రీస్ దేశస్లో వస్తే ఇదేంటి మా లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారంట. అక్కడ ప్రార్థన చేస్తూ వారు విపరీతంగా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తున్నారట. మన ఉపవాసంలో ఆయన ఆత్మశక్తిని మన మీదకి దిగి రమ్మని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని ప్రార్థన చేయాలి. ఇంకొక స్టెప్ మనం చూసినట్లయితే అవయవములను అనే మాట ఉంది కదండి. ఇక్కడ ముందే అవయవాలు అయిపోయినాయి కదా, ఇక్కడ అవయవాలు ఏంటో తెలుసండి, ఆంత్రములంట. అంటే అంతరంగపు అవయవాలని నాకు అర్థమైంది కదండి. దావీదు చేసే ప్రార్థన ఏంటి చెప్పండి ఒకసారి. మనకు బాగా తెలిసిన ఫేమస్ ప్రేయర్ దావీదు ప్రార్థన, నా ప్రాణమా, తర్వాత నా అంతరంగమునున్న సమస్తమా,
హృదయం ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలది. బయట ముందు అప్పగించుకున్నాం కదా ఉపవాసంలో, అదే కదా రెండవ స్టెప్ ఇక్కడ, రెండవ స్టెప్ ఇక్కడ ఏం చేయమన్నారు? అవయవాలను విడదీయుట కదండి. ఇప్పుడు పరిశుద్ధ అగ్నిలో కాల్చబడ్డాం గనక ఇప్పుడు మనం ఏం చేయాలంట? అంతరంగములో ఉన్నటువంటి అవయవాల్ని ప్రభువుకి మొట్టమొదటిగా సమర్పించాలటండి. ఎక్కడ పెట్టాలో తెలుసండి? ఆ పశువు నుంచి అవన్నీ తీసి ఎక్కడ పెట్టాలంట? అగ్ని బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ అగ్ని మీద పెట్టాలి. అంటే మన హృదయాన్ని దేవునికి ఏం చేస్తున్నాం? అప్పగించుకుంటున్నాం. మన లోపల నీ బ్రెయిన్ అంతా చూసారా, బాగా థింకింగ్ ప్రాసెస్, CPU అంటారు దీన్ని కదా. మన బాడీలో ఉన్న ఒక CPU అంట, కంప్యూటర్లో ఉన్న CPU లాగా దానిలోనే ప్రాసెసింగ్ అంతా జరిగిపోతుంది కదా. దాన్ని ఆయనకి అప్పగించాలి. మన శరీరాన్ని అంతా బయట శరీరాన్ని అప్పగించాం, మన అవయవాలను బయట ఉన్న అవయవాలను అప్పగించాం, అంతరంగాన్ని కూడా ఏం చేయాలి? ఆయనకి అప్పగించాలని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ పశువులోంచి ఏం చేశారండి? అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలను తీసి బలిపీఠం మీద పెట్టారంట. పెడితే ఇప్పుడు ఏమైంది? పశువు అంతా ఏమవ్వాలి? ఇప్పుడు అగ్నిలో కాల్చబడిపోవాలి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో మన జీవితాలు కాల్చబడుతున్నాయా? ప్రభు సన్నిధిలో కాల్చబడుతున్నామా మనం? అందుకే ఇక్కడ ఏమొద్ది? కాల్చబడిన తర్వాత దీనత్వం అనేది వస్తూ ఉంటుంది మన జీవితాలకి. ఈ లోకల్ ఉన్నది అంతా వ్యర్థం అన్న ఒక మాట వస్తూ ఉంటుంది. ఒకసారి ఒక ఆవిడ అంటుంది నన్ను, మీరు దేనికి కదలరు మీరు అలాగ ఉంటారు మేడం, మీరు ఏమైంది యోగిలా తయారయ్యారు అంటుంది ఒక ఆవిడ. యోగి అంటే నేను యోగిలాగా ఏమి తయారవలేదమ్మా, ఆ శక్తి ఆయన ఇవ్వాలని రోజు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఏజ్ ఉన్నప్పుడు, ఒక లెవెల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటే అరే ఇది పోతుంది అది పోతుంది, నాకు అది కావాలి ఇది కావాలి, ఈ పొజిషన్ కావాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక లెవెల్లోకి పెరిగేసి అక్కడ ఆగిపోయిన తర్వాత ఒక సర్టెన్ స్టేషనరీ స్టేజ్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అక్కడికి వచ్చాక చాలు ఎంత జాలి ఇంకేం కావాలి మనకి అన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అది ఇది అని ఆలోచన అప్పుడు ఉండదన్నమాట. అయితే ఇక్కడ ప్రభు సన్నిధిలోకి వచ్చాక ఒక లెవెల్కి మనం వచ్చేసినప్పుడు, అంటే ఆ లెవెల్ ఏంటో తెలుసా? అంతరంగాల్ని తీసుకెళ్ళి ఎక్కడేసినప్పుడు? బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిలో వేసినప్పుడు ఏమైపోయిందండి? ఇప్పుడు ప్రజెంట్ మొత్తం నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతవరకే. అంటే ఇప్పుడు ఈ పని ఎలా ఉంటుంది? కేవలము ఆయన్ని స్తుతించడాన్ని, ఆయన్ని ఘనపరచడానికే ఈ జీవితం అనేది అంకితం అయిపోతుంది అనమాట. అరే నిజమా, మరి జాబ్ వద్దా? చెయ్యాలి, కానీ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఈ బలిపీఠం మీద పెట్టబడిన పశువులే ఉండాలి. చదువుకొద్దా? చదువుకోవాలి, కానీ జీవితం ఎలా ఉండాలంట? ఈ బలిపీఠం మీద పెట్టబడినటువంటి పశువులే ఉండాలి. ఆయనకి సమర్పించి ఆయనకి అప్పగించుకున్నటువంటి ఆంతరంగం వలె ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందండి? ఇక్కడ అంతా కూడా కాల్చబడి ఆ యొక్క పశువును బట్టి ఆ యొక్క అరోమా, ఆ యొక్క మంచి సువాసన ఎక్కడికి వెళ్తుంది? ప్రభు సన్నిధికి వెళుతుంది. ఇక్కడ మిగిలిపోయేది ఏంటి? బూడిద మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాలిస్తే ఎగిరిపోద్ది, కానీ ప్రభు సన్నిధికి ఏం వెళ్ళింది? ఆయనకి స్తుతి, ఆరాధన, ఆయన నామానికి మహిమ. మనం చనిపోయిన తర్వాత కూడా జరిగేది ఏంటి? మన ఆత్మ అది దయచేసిన వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిగిలిపోయి ఆ బూడిదేమి? బూడిదే ఈ శరీరమే, పైదే. కనుక మన యొక్క జీవితం ప్రభు సన్నిధిలో కనుక ఈ విధంగా తగ్గింపబడి, ఈ విధంగా కాల్చబడి, ఈ విధంగా ఆయన కొరకు మనం పరీక్షించుకొని ఈ విధంగా సమర్పించుకున్నట్లయితే అది నిజమైన ఉపవాసంగా ఈరోజు లెంట్ డేస్గా మనం తీర్చుకోవచ్చు, మనం నమ్మొచ్చు, మనం ఫాలో అవ్వచ్చు. అంతే తప్పితే మొత్తం చేయవలసింది చేసేసుకుంటూ ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత చేయవలసింది చేసి ఆ ఉపవాసంలో మళ్ళీ ప్రార్థన చేస్తుంటే దేవుణ్ణి ఏం చేస్తాం తెలుసండి? రెండింటి మధ్య పెట్టి క్రష్ చేసేస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి ఏం కలిగిస్తాం తెలుసా? దుఃఖము కలిగిస్తాం. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇలాంటి ఉపవాసాన్ని చెయ్యాలి అనేది దేవుని చిత్తం. అయితే యేసయ్య కూడా ఉపవాసం చేశారా లేదా? అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు యాక్చువల్గా. అయితే ఉపవాసం చేసిన తర్వాత యేసయ్య సిలువకు అప్పగింపబడ్డారా? ఎప్పుడు చేశారు? 40 డే అండ్ నైట్స్. సేవను ప్రారంభించక ముందు, ప్రారంభించడానికి 40 రోజులు ఉపవాస ప్రార్థన అనేది డే అండ్ నైట్ అయినా చేశారు.
చూసారండి. అంటే ఎందుకు ఈ విధమైనటువంటి ప్రార్థన ఆయన చేశారు అని అంటే గనక సేవ నిమిత్తము, దేవుని యొక్క నామంలో బ్రతకడం నిమిత్తము, ఆయన నామాన్ని హెచ్చించడం నిమిత్తము మనం ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయాలి. శిష్యులు చేసిన ప్రార్థనే. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి నీ సేవ కొరకు మమ్మల్ని అభిషేకించి అన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం అనేది వారు పొందుకున్నారు. ఇక్కడ యేసుప్రభువు వారు మాదిరించి వెళ్ళారు. ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆ తర్వాత రోజుల్లో ఆ 3.5 సంవత్సరాలు ఆయన చేయవలసినటువంటి సేవా జీవితం కొరకు సిద్ధపాటు. వెంటనే ఏమైందండి? అక్కడ సాతాను వచ్చేసాడా లేదా? వచ్చేసాడు. వచ్చి శోధించాడా? శోధించాడు. అంటే మనం ఉపవాసం ఉంటే సాతాను శోధిస్తాడా? శోధించడా? శోధిస్తాడు. శోధించాలి. అప్పుడే మనం ఏమవుతాం? అగ్నిలో వేసి కాల్చబడి సువర్ణం వలె మారిపోతాం. రైట్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఉపవాసం చేశారు. ఆయన గురించి కూడా మరి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్దామండి. మోషే 40 రోజులు రాత్రులు పగలు ఆయన ఉపవాసం చేశారా లేదా? చేశారు. రెఫరెన్స్ కావాలంటే చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. ఈ మాట చూస్తే నాకు ఎంత భయము, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది అని అంటే, దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే ఏం చేసి తర్వాత తవ్వకాల్లో దొరికినప్పుడు, ఆ పలకలు దొరికినప్పుడు వాటి మీద చేరాత, దేవుని యొక్క చేరాత అని ఉంటుంది. అవన్నీ లేజర్ రేస్తో రాసినట్టు ఉందంట ఆ తవ్వకాల్లో వాళ్ళు చూసినప్పుడు. నిజమే, అంటే ఆయనలో ఎంత శక్తి ఉందండి. అలాంటి శక్తివంతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కానీ నాకు ఈరోజే ఆలోచిస్తూ ఉంటే ఎందుకు ఆలోచన వచ్చిందో, అంతకుముందు ఏదో చూశాను పాట. ఆ పాటలో మోషే చేసిన తప్పుకి యెహోవా తండ్రి కొడుతున్నట్టుగా చూపిస్తున్నారు వాళ్ళు. అంటే నిజంగా కొట్టలేదు ఆయన, కానీ అక్కడ ఏం చెప్పారు? నువ్వు కనాన్ని చూస్తావు తప్పితే దానిలోకి వెళ్ళవు, ఎందుకంటే నువ్వు చేసినటువంటి తప్పు. అంటే ఆయన యొక్క అండర్లు ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి దయ మనకులో అప్పటికి ఇంకా రానప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే చాలా పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టే ఉండేది కదా ధర్మశాస్త్రము. ఆయన కొడుతున్నట్టు నాకు అంటే దాంట్లో ఉంది యాక్చువల్గా, బైబిల్లో కాదండి, నేను చూసినటువంటి ఆ షార్ట్లు అనుకుంటా. ఆయన ఒక రాడ్ అంటే అదే ఆయన రూలింగ్ చేసేది, అది పట్టుకొని ఇలా కొడుతుంటే మోషే వెనక్కి పడుతున్నట్టు అనమాట. ఆయన కళ్ళు ఎలాగ ఉన్నాయంటే ఆయన దాంట్లోంచి వెలుగు ప్రకాశిస్తుంది ఆయన బాడీలోంచి. ఒకసారి నిజంగానే ఆయన అలాగుంటే ఏంటి అనిపించింది నాకు, చాలా భయం వేసింది అసలు. అంతటి శక్తివంతమైన దేవుడిని మేము ఆరాధిస్తున్నాం. ఆయన మరి చిన్నగా ఆటలు పాటలు ఆడుతున్నట్టే చేస్తూ ఉంటాం కదా అనేక సార్లు. 100% మనం అంత లోపల దీనత్వంతో ఉన్నాం కదా. అయినా కూడా మీరు కనికరిస్తున్నారంటే ఎవరు అడ్డొస్తున్నారు? కనికర సంపన్నుడైనటువంటి కుమారుడు అడ్డొచ్చి, అయ్యా వీళ్ళ కోసమే కదా నన్ను పంపించావు, వీళ్ళ కోసమే కదా నా రక్తాన్ని చిందింపజేసావు, వీళ్ళని కనికరించు చిన్నబిడ్డలని ఇంకా మనల్ని కనికరిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ కనికరాన్ని ఈరోజు మనం పొందుకుంటున్నామంటే కేవలం మన తండ్రి అయినటువంటి యేసుప్రభువు వారి యొక్క కృపే అని నేను నమ్ముతూ ఉంటా. ఇక్కడ ఈ మోషే 40 రాత్రులు పగలు ఉపవాసం ఎందుకు చేశారంటే 10 ఆజ్ఞలు పొందుకొనడానికి సిద్ధపాటు. ఆలోచిద్దాం ఒకసారి. అక్కడ యెహోవా తండ్రి రాస్తూ సిద్ధపరుస్తున్నారంట. ఏంటది? 10 ఆజ్ఞలని. ఇక్కడ ఆ వర్డ్ అర్థమైంది కదండి, చదివాం కదా 28వ వచనం. 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. అంతలో అంటే ఆ సిద్ధపాటు జరుగుతున్నప్పుడు ఈ మోషే 40 రాత్రింబగళ్ళు ఏం చేశాడంట? ఆయన పానము లేదు, నీళ్లు లేవు, భోజనము లేదు. దేనికి సిద్ధపడుతున్నాడు ఆయన? ఏ దేవుడు రాసినటువంటి, పరమ రక్షకుడు రాసినటువంటి, సృష్టికర్త రాసిన ఆ పలకల్ని పట్టుకోవడానికి యోగ్యతను సంపాదిస్తున్నాడు. ఆ యోగ్యత కొరకు అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? 40 రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ, ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తూ తను తాను
సిద్ధపరచుకున్నట్టుగా ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఆ చేవ్రాతతో రాస్తూ ఉన్నప్పుడు ఆ పలక మీద రాసెను. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. ఎంతలో అనంటే ఆయన రాస్తున్న ఆ సమయాల్లో ఆ యొక్క దినాలు గడుస్తూ ఉండగా 40 రాత్రింబగళ్ళు మోషే ఎలా ఉన్నాడటండి? ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చేవ్రాత ఉన్నటువంటి ఆ ఆజ్ఞలను పట్టుకోవడానికి సిద్ధపాటు, యోగ్యత. ఈరోజు మనం ఏం చేస్తుంటాం? బైబిల్ని ఎక్కడన్నా పెట్టొచ్చు, ఎక్కడన్నా విసరొచ్చు, దాని మీద ఏమన్నా పెట్టొచ్చు. అంటే ఆయన రాసిన ఆ మాటలు దీంట్లో లేవా? ఉన్నాయా? ఉన్నాయి. ఆయన రాసిన 10 ఆజ్ఞలు ఈ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కింద పెట్టి దాని చుట్టే నడుస్తూ ఉంటాం, దాని మీద ఏమో సెల్ ఫోన్లు పెడతాం, దాని మీద ఇంకేమన్నా పెడతాం, దానిలో ఏమన్నా పెడతాం. ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి మా తల్లి నేర్పించారు, మా తండ్రి నేర్పించారు. మా తల్లి కాదండి, మా తండ్రి, మా నాన్నగారు మాకు నేర్పించినవి అవి చిన్నప్పటి నుంచి. చాలా భయభక్తులు, చాలా భయం. మఠమేసి కూర్చుంటే ఆ కాలు బటన్ వేలు ఒకటి కొంచెం బయటికి కనిపిస్తుంది కదా, పడేవి మాకు. దేవుడు మన మధ్య ఉన్నాడా లేదా? ఉన్నారు. ఉన్నప్పుడు మరి నీ కాళ్ళు ఎందుకు దేవుని వైపు పెట్టావు? ఎందుకు కనబడుతున్నాయి? కప్పుకోవాలి. మేమేమో చిన్నపిల్లలు, చిన్న చిన్న ఫ్రాక్స్ బయటికి వస్తాయో లేవా కాళ్ళు, అందుకని మోకాళ్ళు వేసేవాళ్ళం వెనక్కి. దేవుడు మన మధ్య ఇక్కడ ఉన్నారు కనుక వెనక్కి మోకాళ్ళు వేసేవాళ్ళం భయానికి. అంత భయం అనమాట. నవ్వడానికి వీళ్ళే, నవ్వేమా పడిపోయేది. అలాగా మా నాన్నగారు అలాగా పెంచడం జరిగింది చిన్నప్పటి నుంచి. అయితే నాకు చాలా తక్కువ దెబ్బలు కానీ తిట్లు కానీ, ఎందుకంటే నేను ఎదిగే టైంకి మా నాన్నగారు చనిపోయారు ఇంటర్కి వచ్చేటప్పటికి. కానీ మా మమ్మీ చెప్పేవారు అనమాట, మా అమ్మగారు ఏమనంటే, ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని 9 వరాలతో నింపబడినటువంటి తండ్రి మా నాన్నగారు. అయితే తర్వాత తప్పుపోయి తాగుడికి బానిస అయిపోయారు అనమాట. అయితే ఆ ఆత్మ విడిచిపెట్టగా అది నీ మీదకి, చిన్న బిడవే నీ మీదకి వచ్చింది. మా ఇంట్లో నేను లాస్ట్. సో ఆ ఆత్మను దేవుడు నీ మీదకే కుమ్మరించాడు అని ఒకే ఒక్కసారి మా అమ్మగారు చెప్పారు నా కోసం. అది నా మైండ్లో అలా రాసుకున్నా నేను. ప్రవ్వా నీ కొన్నాళ్ళు ఆత్మతో నన్ను నింపో, ఇంక నువ్వు బలంగా నన్ను ఇంక నువ్వు బలపరచు ప్రవ్వా అని. అలాగా ప్రభు మన మధ్యలో ఉన్నారు అనగానే మనకి ఎలా ఉండాలంటే అంతటి భయభక్తులు అనేవి ఉండాలి, అంతటి దీనత్వం అనేది ఉండాలి. ఎవరి కోసం? ఆ దీనత్వం నా కోసమా మీకోసమా? ఎవరి కోసం? ఆయన కోసం కదా. ఇప్పుడు ఈరోజు మనం చెప్దాం, ఎవరో ఎందుకండి మనకు బాగా తెలిసిన ఒక మంచి అధికారి వచ్చాడు అనుకుందాం మన ముందుకి. మన చర్చికి వచ్చారో లేకపోతే మన ముందుకో మన ఇంటికి వచ్చారు అనుకుందాం, రైట్? మన ఇంటికి ఒక అధికారి వచ్చారు. మహా అంటే ఎవరో చిన్నోళ్ళని తీసుకోండి చాలు, ఊర్లో చూసేవాళ్ళు, పంచాయతీ వాళ్ళు ఎవరొకరు వచ్చారు అనుకుందాం. మనం మన ఇంట్లో సోఫా మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుంటామా? ఉండగలమా? అతను మనిషేగా. ఎందుకు ఉండలే? మనిషే కదా అతడు. కాళ్ళ మీద కాలేసి కూర్చోగలవా? నీ వాళ్ళ ముందు కూర్చోలేవే. మరి పరమ తండ్రి నీ సన్నిధిలో, నీ ఎదురుకుండా ఆయన సన్నిధి ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూర్చుంటున్నావు? అంటే భయం కనబడరు కనుక భయం లేదు, అంతే కదండి. ఈ దీనత్వం కానీ ఈ భయభక్తులు కానీ మనుషుల కోసం కానే కాదు. ఎవరి కోసం అండి? పరమ తండ్రి అయిన దేవుని కొరకు. మా అత్తయ్య కూడా తిడతా ఉండరు. మా పిల్లలు గబ్బా తీసుకొచ్చి బైబిల్ మీద సెల్ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయారు. మా పిల్లలు ఎవరొకరు అలా వెళ్ళిపోతే బాగా తిట్టేవారు. నేను చాలా హ్యాపీ అయిపోయేదాన్ని బాగా తిడుతున్నారని. ఎందుకంటే తిట్టేవాళ్ళు ఒకరు ఉండాలి. నేను తిడితే మరి తీసుకోరు కదా, తిట్టేవారు బాగా. ఈవెన్ ఈ స్పెట్స్ తీసి దాని మీద పెట్టా కూడా తిట్టేవారు. అంటే నేను మళ్ళీ మా నాన్నగారిని చూసాక మళ్ళీ మా అత్తగారిని చూశాను అనమాట. అలాగా బాగా తిట్టేవారు. బైబిల్ అంటే చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఏం చేస్తున్నారు మీరని. అది ఆలోచిద్దాం. అంటే బైబిల్ను పూజించమని నేను చెప్పట్లా. బైబిల్ లోపల ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక భయం అనేది వస్తుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఒక దీనత్వం అనేది వస్తుంది అన్నమాట. ఇది మనకి మనం ఏం చేయాలండి? అన్వయించుకొని ఆయన నామములో సిద్ధపాటు గల మనసు, ప్రేమ గల మనసు, దీనమైనటువంటి మనసు, పరిశుద్ధమైనటువంటి మనసును మనం కలిగి ఉండాలనేది ఈ ఉపవాసం యొక్క సారాంశము. మనం ఉపవాసం చేస్తున్నామంటే వీటన్నిటిని కూడా మన జీవితానికి మనం అన్వయించుకొని ఆయన దగ్గర తగ్గించుకున్నప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. కనుక ఎవరన్నా ఉపవాసం చేస్తున్నట్లయితే, లేదంటే చేయబోతున్నట్లయితే కూడా మరి వీటన్నిటినీ పాటించి ఆయన యొక్క దీవెన కృప మనం పొందుకునేటట్టు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా.
సజీవుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ప్రవ్వ, నా కొరకు మా కొరకు ప్రవ్వ నాయన మీరు ప్రేమించి నాయన దయ చూపించు ప్రవ్వ. నీ యొక్క తండ్రి ప్రాణమును నాయన సిలువలో యాగముగా అనుగ్రహించారు ప్రవ్వ, మీ కొందనాలు తండ్రి. మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యమును నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వ నీ సన్నిధిలో ప్రవ్వ నాయన లోబడి నాయన మీ ఎదుట ప్రవ్వ నాయన మమ్మల్ని పరీక్షించుకుంటూ ప్రవ్వ పశ్చాత్తాపమును కలిగి ప్రవ్వ మీ ఎదుట దీనత్వాన్ని నాయన పొందుకొని మా బ్రతుకులు మీ ఎదుట నాయన సాగిలపడే జీవితంగా నాయన కొనసాగించడానికి సహాయం చేయండి. వాక్యానుసారముగాను నాయన తండ్రి నాయన నీ ఆత్మ ఆజ్ఞల ప్రకారము ప్రవ్వ మా జీవితాన్ని ముందు కొనసాగించుకునే కృప మా అందరికీ దయచేయమని, నీ కృపాదీవెన మాకు అనుగ్రహించమని సర్వశక్తులైన మీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ వెతబడినటువంటి ఈ వాక్యమునైనా మా అందరి హృదయాల్లో ప్రవ్వ నూరంతలుగా ఫలించినట్లుగా దాన్ని ఆశీర్వదించమని యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకొనిచుండగా నావన్నీ అంగీకరించుమో దేవా నన్ను ఇప్పుడు నీవు కరుణించమనే పాటను పాడదామండి. సాంగ్ నంబర్ 453. కానుకల నిమిత్తంగా అదేవిధంగా చివరి ప్రార్థనగా మన మధ్య ఉంటే బ్రదర్ ప్రశాంత్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రైస్లో అందరి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన 2వ మాసం ఆఖరి ఆదివారం నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సంఘ కార్యక్రమం జరుగుతుంది నాయన మీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన పాట ద్వారా మీరు మహిమ పొందడం నమ్ముచున్నాము తండ్రి. నాయన మీ సన్నిధి ఇక్కడ ఉంచి తండ్రి నాయన సాక్ష్యాల ద్వారా తండ్రి మీ నామకు మహిమ కలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఆరాధనలో తండ్రి నైనా మీ సన్నిధిలో వచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం. నేను వాక్యం ద్వారా తండ్రి నైనా మాతో మాట్లాడిన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఉపవాసం ఎలా చేయాలో తండ్రి, ఎవరు ఎలా చేశారో తండ్రి నైనా మేము నేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాన్ని మేము విన్నదాన్ని గ్రహించి తండ్రి నేను దాన్ని పాటించడానికి మాకు తండ్రి శక్తిని బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం వేస్తా. నా తండ్రి ఎవరైతే రాలేక వెనుకబడి ఉన్నారో తండ్రి నైనా వారికి మరి ఒక అవకాశం దయచేసి తండ్రి నైనా మీ సన్నిధిలో తండ్రి నేను నిలబడడానికి సహాయం వచ్చేమని వేడుకుంటున్నాం. నా తండ్రి సాక్ష్యాల్లో తండ్రి ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారో తండ్రి నేను ప్రతి ఒక్క రిక్వెస్ట్ని తండ్రి నేను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నానా తండ్రి
నేను మీ కార్యం జరిగించి తండ్రి నైనా వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నన్ను ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి తండ్రి నైనా సహాయం చేయండి తండ్రి నైనా వారికి మంచి జ్ఞానము దయచేసి తండ్రి నైనా మీ తోడుండమని వేడుకుంటున్నాం. నేను ఉపవాసం చేస్తున్న వారికి తండ్రి నైనా మీ సన్నిధిలో తండ్రి నైనా సమయాన్ని గడిపి తండ్రి నైనా మీ వాక్యం నేర్చుకున్నటకు తండ్రి నైనా మీ ఆత్మను పొందుకోవటకు వారికి సహాయం చేయమని అటు పరిస్థితులను అనుకూలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నా శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. ఎవరు తండ్రి నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నేను మీకే వందనాలు చెల్లిస్తూ తండ్రి మా సంఘ సరిహద్దులను విశాలపరచమని వేడుకుంటుందండి. నేను మీకే వందనాలు చెల్లిస్తూ మరి యొక్క అవకాశం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మనది నేడు మాకు దయచేయము. అడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మ శోధనలోకి తేకాదృష్టి నుంచి తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన అందరికీ, ఉపవాసం చేసినటువంటి బిడ్డలకి నిరంతరము తోడయుండి వాక్యానుసారంగా ముందుకు కొనసాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయగాక. ఆమేన్.